హలో అండి, ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని వంట పని దగ్గరికి అయితే వచ్చేసాను. ఏ రోజుకి ఆ రోజు వంట ఏం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తూ ఇంట్లో సొరకాయ ముక్క అయితే కనపడింది. సరేలే అని చెప్పేసి సొరకాయ అయితే ఈ విధంగా చారు అయితే పెడుతున్నానండి. పప్పు లేని చారు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా కుక్కర్లో సొరకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, పసుపు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, తగినన్ని నీళ్లు, కొంచెం నూనె కూడా వేసుకొని 3 విజిల్స్ అయితే రానిచ్చేసాను. ఈ విధంగా మెత్తగా లక్క అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మంచిగా తాలింపు పెట్టుకుందాను రండి. నూనె వేసుకొని జీలకర్ర, చిల్లిపాయలు, ఎండుమిరగాయలు, ఉల్లిపాయలు, కొంచెం ఇంగు వేసుకొని దోరగా వేగిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసుకొని బాగా తెరలనివ్వాలి. ఇంకా ఆ తర్వాత రసం పౌడర్ అయితే వేస్తున్నానండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఇదే. రసం పౌడర్ అంటే ఏదో అనుకున్నారు. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కందిపప్పు దోరగా వేపుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఒక పొంగు వచ్చిన తర్వాత ఉడకపెట్టుకున్న దాన్ని కూడా వేసేసుకొని ఒక పొంగు రానిచ్చుకున్నాను.